నారాయణ గారు వచ్చినప్పుడల్లా కూడా రాజధాని గ్రామాల వాటికి వీధి లైట్లు వేస్తాము, సైడ్లు వేస్తాం, రోడ్లు వేస్తాం అని చెప్పని అంటున్నారు. 12 సంవత్సరాలు అయింది, ఇంతవరకు తీసుకున్న గ్రామాల్లోనే ఏమీ లేదు, వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి లేదు అసలు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ 7 గ్రామాలు తీసుకుంటామని చెప్పని అంటున్నారు. చేసింది కనపడతలేదు, కానీ మళ్ళీ వచ్చి భూములు అని చెప్పానంటే వాళ్ళే ఏం చేయట్లేదు, ఇంకా మాకు తీసుకొని ఏం చేస్తారనేది మాకు కొంచెం. మీ గ్రామస్తులు కోరిక మరి మీకు రోడ్ వేసారండి. సరే, అది మా కోసం వేసింది కాదు, 1 కిలోమీటర్ రోడ్డు వేశారు, అది వాళ్ళ కోసం వేశారని చెప్పి రైతులు అందరూ అనుకుంటున్నారు. ఇలా అధికారులు రాకపోకలకి అది వాళ్ళకి అనుగుణంగా వేసుకున్నారు, అంతేగాని 12 సంవత్సరాల నుంచి మేము మాకు రోడ్డు వేయాలని చెప్పని అడుగుతుంటే మా కోసం అయితే వేయలేదు. వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం వేసుకుంటున్నారు అది రోడ్డు. అది ఇప్పుడు దాదాపు ఇప్పుడు మొన్న మీటింగ్ జరిగింది, కనీసం స్పందన లేదు. మరి ఇప్పుడు రేపు 7వ తారీఖు నుంచి భూసేకరణ భూములు తీసుకోవడానికి సిస్టమ్ అంతా రెడీ అయిపోయింది, వ్యవస్థ అంతా రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేమైతే మాకు ఇది కావాలని చెప్పని గట్టిగా అడుగుతాం, మేము నిలదీస్తాం మేము. ఎందుకంటే భూమి మాది, మీకు 1250 గజాలు ఇస్తామని చెప్పడానికి అది గవర్నమెంట్ భూమి కాదు, అది రైతులు కష్టపడి కొనుక్కున్నారు, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అది, మా తాత ముత్తాల నుంచి వచ్చినది ఆస్తి అది. ఇవాళ వచ్చి మీకు ఇదే ఇస్తామని చెప్పానంటే దానికి మేము ఒప్పుకోం. అది